ఎథి సెంటర్ ఛానల్ కు స్వాగతం. మనం మతానికి ప్రథమ శత్రువు చార్లెస్ డార్విన్ గురించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈ రోజు ఎపిసోడ్ లో చార్లెస్ డార్విన్ ప్రపంచ పర్యటన గురించి తెలుసుకుందాం. చార్లెస్ డార్విన్ తన విస్తృత ప్రపంచ పర్యటన ద్వారా సేకరించిన ఆధారాలతో పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి పూనుకున్నారు. బీగుల్ అన్న షిప్పుపై దాదాపు 6 సంవత్సరాల పాటు దక్షిణ అమెరికా, పసిఫిక్ సముద్ర దీవులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ సముద్ర దీవులు పర్యటించిన డార్విన్ ప్రతి చోట తన పరిశోధనకు తిరుగులేని ఆధారాలను ప్రోది చేశారు. వాటిని ఎక్కడికక్కడ ఇతర షిప్పుల ద్వారా పెట్టెలలో పెట్టి లండన్ పంపించారు. ఫాసిల్స్, రాళ్ళు, చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఒకటేమిటి, ఏదేది తన పరిశోధనకు అవసరమవుతుందో ప్రతి దాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ఇంగ్లాండ్ పంపారు. ప్రపంచంలో వివిధ దేశాలలోని ఇంగ్లాండ్ వారు తాము ఆయా దేశాలు వెళ్ళినప్పుడు ఆయనకు సహాయపడ్డారు. అగ్నిపర్వతాల నుండి వెలువడిన లావా, భూకంపాల వలన ఏర్పడిన బీటలు ఇలా ఎన్నో విషయాల గురించి డార్విన్ శోధించారు. సముద్ర తీరం వెంబడే లభించే విషయాల సేకరణే కాక అర్జెంటీనా, యురుగ్వే, ఫాక్లాండ్ ద్వీపాలు, చిలీ, షెరు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో వివిధ భాగాలు పర్యటించారు. ఎన్నో వింతలు విషయాలు కనుగొన్నారు. బీగుల్ షిప్పు 240 టన్నుల బరువైనది. సర్వేకై బయలుదేరిన ఆ షిప్పు 6 సంవత్సరాలు ప్రపంచమంతా చుట్టి వచ్చింది. ఈక్వెడార్కి 600 మైళ్ళు పశ్చిమంగా ఉన్న 14 గాలపగోస్ ద్వీపాలు పరిశీలిస్తూ ఉండగా ఆ ద్వీపాలలో ఒకే రకమైన జంతువులలో పరిణామక్రమ ఛాయలు కనపడటం డార్విన్ని ఆలోచింపచేసింది. 1836లో 37 సంవత్సరాల యువకుడైన డార్విన్ ప్రపంచమంతా ఎంతో అనుభవం సంపాదించి తిరిగి ఇంగ్లాండ్ చేరుకున్నారు. 1838 అక్టోబర్లో డార్విన్ రెవరెండ్ మ్యాలథస్ జనాభా గురించి వ్రాసిన సిద్ధాంతాన్ని చదివారు. అది తనని ఎంతో ప్రభావితం చేసి ఆలోచింపచేసింది. ప్రకృతిలో కూడా ఆహార సంపాదనకై నిరంతరం పోటీ కొనసాగుతూ ఉందని, పరిణామక్రమం ఉందని డార్విన్ గమనించారు. దీనినే డార్విన్ న్యాచురల్ సెలెక్షన్ అని పేర్కొన్నారు. ప్రకృతిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉన్న జాతులే నిలదొక్కుకోగలుగుతాయని డార్విన్ గ్రహించారు. 1842లో తన పరిశోధనల ఆధారంగా ఆ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. డార్విన్ 1859 నవంబర్ 21న 600 పేజీల గ్రంథంగా రూపొందించిన ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ని ప్రచురించి ప్రపంచంలో పెను తుఫాను సృష్టించారు. డార్విన్ మొత్తం 22,000 పేజీల వ్రాత ప్రతిని తయారు చేసి దానిలో కొన్ని భాగాలనే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్గా ప్రచురించారు. ఆ పుస్తకం వెలువడిన ఒక్క రోజులోనే ప్రచురించిన 1250 కాపీలు అమ్ముడైపోయాయి. అమెరికాలో వెంటనే తిరిగి ప్రచురించారు. ఫ్రెంచ్ అనువాదం కూడా వెంటనే ప్రచురింపబడింది. 1859 నుండి 72 మధ్యకాలంలో 6 సార్లు దీన్ని పునర్ముద్రించారు. డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని ఆమోదించడానికి సైంటిస్టులు ఎక్కువ సమయం తీసుకోలేదు. ముందు వ్యతిరేకించిన వారు కూడా డార్విన్ సిద్ధాంతానికి ఇచ్చిన విస్తృత ఆధారాలను అంగీకరించి చివరకు పరిణామవాదులుగా మారారు. 4-5 సంవత్సరాలలోనే డార్విన్ సిద్ధాంతానికి అత్యంత గౌరవప్రదమైన స్థానం యూనివర్సిటీలలో, సైంటిఫిక్ సొసైటీలలో లభించింది. 19వ శతాబ్దంలో వెలువడిన అత్యంత ప్రధాన పుస్తకంగా ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ కీర్తించడమే కాక డార్విన్ను ఒక యుగకర్తగా గుర్తింపచేసింది. డార్విన్ సమర్థకులు యూనివర్సిటీలలో, రాయల్ సైంటిఫిక్ సొసైటీలలో గణనీయంగా పెరిగారు. ఈ విధంగా డార్విన్ కీర్తి ప్రతిష్టలు శాస్త్రీయ రంగంలో ప్రపంచమంతటా మారుమోగాయి. ఈరోజు మనం డార్విన్ ప్రపంచ యాత్ర ద్వారా పరిణామ సిద్ధాంతాన్ని ఎలా ప్రతిపాదించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.